మీ పేరేంటే నేనేం చెప్తాను. నా పేరు నాకే తెలియదు, ఏం చెప్పను. మీ పేరు మీకు తెలియదా? పేరు పెట్టలేదు మీకు. ఏం చేస్తుంటారు మీరు? నేనేం చేస్తా, పని చేస్తాను రోడ్డు మీద. ఏంటి, ఎలా ఉంది పరిపాలన మీకు? పరిపాలన అయితే నచ్చలా మాకు. ఏమంటే ఎందుకని బాబు? ఇవాళ ఇసుక లేదు, బతుకుతానికి బతుకులేదు, ఏంటి పని పాటలేదు. ఇవాళ ఇసుక లేదు, 5,000 15,000 ఇచ్చాడు జగన్ గారు. మరి ఇక్కడ ఎలా బతుకుతాం? 5,000 ఇస్తే అందరూ పని చేసుకుంటాం. 15,000 అంటే ఎవడో కోటీసు, మాకు వాటర్ పిలవడం, అది బతుకులు చల్లారిపోతాయి. అది అంటే ఇసుక రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇసుక పట్టే మరి పని లేదండి, బతుకు లేదు. ఇసుక పెరిగిపోయి బట్టి ఇక మరి ఇవాళ బతుకు లేదన్నారు. కష్టపడేవాడికి తీసుకుంటే వాటర్ పిలుస్తాడు, లేదో బతుకు లేదు. కష్టం చేస్తాను కానీ రొక్కలు బతుకులు మావి. కూడు గొంప లేదు, రోడ్డు మీద బతుకులు. అయిపోయింది, చెప్పేదాన్ని అయిపోయింది అంతవరకే. గతంలో ఎలా ఉండేది బాబు ఇసుక రేట్లు? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2,000 ఉండేది. ఇప్పుడు వచ్చినాక అదే టారు 6,000 7,000. పెద్ద లారీ వస్తే 15,000 30,000 40,000 40,000 30,000. అప్పుడు పరిపాలన ఏంటండి, అప్పుడు భార్య భర్త కలిసి ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడులో భార్య భర్త కలిసి గూడుగా ఉండేవాళ్ళు. భార్యాభర్తలు చంద్రబాబు ఉన్నప్పుడు భార్యాభర్తలు గూడు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ఇడిపోయారు. ఎందుకంటే భర్త లేదు, భర్తకు భార్య లేదు. నేను నా సంపాదించుకున్నా, డబ్బు వేస్తాడు, డబ్బులు వేస్తున్నాడు. నీవు నాతో పని ఉంది, ఉంటే ఉండు, పోతే పో. ఉంటే నీ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా. చుట్టుపక్కల కనబడి ప్రాణం మాత్రం అయ్యి బతుకు. సంక్షేమ కార్యక్రమాలతో ఇళ్లలోనే గొడవలు పెట్టారు. ఇళ్లలోనే గొడవ పెట్టాడు, సంసారం పెట్టి తీసేసాడు, భార్య బిడ్డలు ఇల్లు తీసాడు, అంతా అయిపోయాడు. విడిపోయారు జనాభా. కష్టం బతుకున్నప్పుడు ఐకమత్యం. ఇప్పుడు భార్య అంటే ఇంతవరకు భర్త ఇస్తే భార్య బొమ్మకాడు ఎదురు చూసేది. ఇవాళ రోజు ఎవరు చచ్చిపోను ఒక పతి ఆడదాని దగ్గర లేదు. అప్పుడు ఇప్పుడు చచ్చిదాని పది దాని దగ్గర ఆడపోనే ఫోన్ ఉంది, వాళ్ళ దాట కొంటాను. ఇంతవరకు టచ్ ఫోన్లు లేవు, ఫోన్లు లేవు. నా బాబు ఫోన్ ₹1 వేసుకుని కాని చేసుకుని పోయి అక్కడ ఉండే అవి లేవు. ఇంటికి వెళ్ళాక భార్య భర్తకు అందుతుంది. ఇప్పుడు ఎవరు లేదు. ఆ బతుకులు అయిపోయింది, ఆ జీవితం అయిపోయింది. ఇప్పుడు ఏదో బతుకుతున్నాం అంతే, కథం. మరేంటి బాబు మళ్ళీ బ్రతుకులు మారాలంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు చెబుతారు? ఎవరి ఇష్టం ఆడుకుంటుంది. నా ఇష్టం నాకు ఉంటుంది, నా మనసులో అది. అప్పుడు వెళ్ళాక అక్కడికి వెళ్ళాక నేను చెప్తాను నా నిర్ణయం. నాకు ఆధార్ కార్డు మొత్తం ఉంది. ఆగా నాకు 18 సంవత్సరాలు ఓటు వచ్చింది. నా మనసులో మనసు అక్కడ చెప్తా, ఇక్కడ చెప్పను. కోర్టులో అయినా ఎప్పుడైనా చెబుతాం. కోర్టులోకి వెళ్ళాక న్యాయస్థానం మీద జడ్జి ముందు చెబుతాం. మీరు ఎవరు వచ్చినా మేము చెప్పాలని పని లేదు, మాకు అవసరం లేదు. అవునా? ఇప్పుడు ఓటు మా సొంత హక్కు, అది మా జన్మ హక్కు. మేము ఎవరికి వస్తాం మా మనసులో ఉన్నప్పుడు అప్పుడు ఏటో అయితే అటు. ఎవరికైనా మేము నిర్ణయం చెప్పలేం. అక్కడికి వెళ్ళాక నాయకుడిని ఎందుకుంటాం. మంచోడైతే ఆడికి ఓట, చెడ్డోడు అనుకో.